రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రకాష్ ముదిరాజ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు బండ ప్రకాష్ కూడా ముఖ్యమంత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో వరుస బట్టి నేతలు, నాయకులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడంతో గులాబీ బాస్ ఇప్పుడు ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగలబోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ప్రకాష్ ముదిరాజు వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు బండ ప్రకాష్ ముఖ్యమంత్రిని కలవటం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో వరుసబట్టి నేతలు, నాయకులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడంతో గులాబీ బాస్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, పూర్తి స్థాయిలో చెప్పాలి అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రకాష్ నార్మల్గానే కలిసారా లేకపోతే పార్టీ మారే అవకాశం ఉన్నాయా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తే, గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. వరుసగా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ లో చేరుతున్న సిచ్యువేషన్స్ ఓవైపు వినబడతా ఉంటే, నార్మల్ గా కలిసినప్పటికీ కూడా కొంత పార్టీ మార్పు పైన కలిసినట్టు కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బండా ప్రకాష్ ముదిరాజ్ కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసిన నేపథ్యంలో కూడా ఆయన గతంలో మనం ఒకసారి చూసుకుంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముదిరాజుకి సంబంధించినటువంటి మహాసభ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రకాష్ ముదిరాజు వరంగల్ జిల్లాకి సంబంధించిన కీలకమైనటువంటి చెప్పుకోవాలి. వరంగల్ రాజకీయాలు అంటే ప్రధానంగా వరంగల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి ప్రకాష్ ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కలిసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిసారా లేదా పార్టీ మార్పుపై కలిసారా అన్నటువంటి కొత్త సందిగ్ధం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే గులాబీ బాస్ కూడా దీనిపై సంబంధించినటువంటి వరంగల్ నేతలతో చర్చ కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కొంత పార్టీ మారితే మాత్రం కొంత బీఆర్ఎస్ కి మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. వరంగల్లో మరొక కీలక నేత పార్టీ ఖచ్చితంగా వీడుతున్నారనే చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడ్డాయి అనే చెప్పుకోవాలి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.